ఆగండి. ఆగండి. ఈ ఎగ్ ఆమ్లెట్ ఎయడానికి ఎంత కష్టపడ్డామో తెలుసా? ముగ్గురు మనుషులము దాదాపు అరగంట కష్టపడితే ఈ ఎగ్ ఆమ్లెట్ వచ్చిందనమాట. ఇంత చిన్న ఎగ్ ఆమ్లెట్‌కి అంత కష్టం ఏంటి అంటారా? ఇక్కడ చూడండి షార్ట్‌లో మా పిల్లలు ఒక వీడియో చూసి ఎగ్ ఆమ్లెట్ ఫ్లఫీగా వేసుకుంటున్నారు గదా! దాన్ని ఇక్కడ ఏమని అడిగారు. అయితే ఈ ఎగ్ ఆమ్లెట్ ఫ్లఫీగా రావాలి అంటే హ్యాండ్ బ్లెండర్ ఉంటది గదా! దాంతోటి హై స్పీడ్ మీద ఒక 10-15 మినిట్స్ బ్లెండ్ చేస్తే అదొక థిక్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేస్తదనమాట. అప్పుడు దాంతో ఆమ్లెట్ ఏస్తే మంచిగా ఫ్లఫీ ఎగ్ లాగా చాలా బాగొస్తది. అండ్ దీన్ని ఆ స్టేజ్‌కి తీసుకురావడం కోసం పడ్డ కష్టం మామూలు కాదనమాట. ఇక్కడ నా వర్క్ చేసుకుంటూ ఉంటే మా పిల్లలైతే ఇద్దరు తలా 10 నిమిషాలు అలా దాన్ని బ్లెండ్ చేస్తూ ఉంటే 30 మినిట్స్ తర్వాత మాకొచ్చిన రిజల్ట్ అనమాట. ఇది చెయ్యి మీద చేస్తే నిజంగా చెప్పాలంటే అంత పర్ఫెక్ట్‌గా రాదు. ఖచ్చితంగా విస్కరు లేదంటే హ్యాండ్ బ్లెండర్ అయితేనే చాలా బాగొస్తది. మేమైతే చాలా సేపు ఒక 30 మినిట్స్ కంటిన్యూస్‌గా ఆపకుండా ఒకరి తర్వాత ఒకరం ఇలా బ్లెండ్ చేస్తేనే వచ్చిన రిజల్ట్ అనమాట. ఫుల్ అంటే ఫుల్ ఎక్సర్‌సైజ్ అయిపోయింది మా చేతులకైతే. ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకొని యెల్లో ఎగ్ అండ్ వైట్ ఏసేసి దానిపైన కారం ఏసి మూత పెట్టి కుక్ జేసి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచేసి రెండో ఎగ్ కూడా ఇలా ఏసామనమాట. ఈ ఎగ్ కింద పోతే చరిత్ర ఉందనమాట. అండ్ మనకి హ్యాండ్ బ్లెండర్ ఉంటేనే చాలా పర్ఫెక్ట్‌గా టేస్ట్ కూడా చాలా బావుంటది. చేత్తో చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. అండ్ అంత పర్ఫెక్ట్‌గా అయితే రాదు. టేస్ట్ వైస్‌గా అయితే బావుంది. బట్ లుక్ వైస్‌గా మాత్రం పర్ఫెక్ట్‌గా మనకి ఫ్లఫీ ఎగ్ లాగా అయితే రాదనమాట. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.